విధంగా మాట్లాడాలి ప్రభా. ఈ యొక్క జ్ఞానాన్ని నాకు దయచేయమని అడుగుతున్నాను నా ప్రభా. అలాగే నా ప్రభు వినగలిగే మనసును బిడ్డకు దయచేయమని అడుగుతున్నాను నా తండ్రి. అయ్యా నేను చెప్పబోయేది ఉంది ప్రభా, ఆది నుండి అంతవరకు ప్రభు మీ తోడు నన్ను నడిపించమని యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కీర్తన గ్రంథము 130 అధ్యాయం చదువుతాం. మొదటి వచనం. 130 అధ్యాయము మొదటి వచనం. చాలు చాలు. ఇక్కడ దావీదు మహారాజు పాపం చేసినప్పుడు ప్రభు వారికి చిన్న పాపం అయినప్పుడు కూడా ప్రభు వారి దగ్గర మొరపెట్టుకుంటాడనమాట. ముందుగా ఒక వ్యక్తిని చూసిన తర్వాత దావీదు మహారాజును చూసుకున్నాము. యోనా గ్రంథం చదువు చూడండి. యోనా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. 1, 2, 3 వచ్చిన చదవండి. వేయబడతాడు సముద్రంలో. ఇక్కడ దావీదు మహారాజు భక్తుడు రాసే యోహాను వార్తలు అదే కీర్తన గ్రంథం 130 అధ్యాయం 1వ వచనం. అగాధ స్థలంలో నుండి నేను ఇక్కడ యోనా గారు కూడా ఏం చేస్తున్నారు? అగాధ స్థలంలో ఉండి ఎక్కడో సముద్రంలో తిమింగలం కడుపులో ఉండి మొరపెడుతున్నారు అనమాట. దేవుని మాట వినకపోవటం ఎందుకు? వినుంటే అలాంటి స్థితి వచ్చేది కాదు కదా. దేవుని మాట వినకుండా, దేవుని మాట లెక్క చేయకుండా తన ఇష్టానుసారంగా ఏం చేశాడు? నినివే వెళ్ళమంటే తర్షీషుకెళ్తూ ఉన్నాడు. ఈ దినాల్లో మనం కూడా అలాగే ఉన్నాం అన్నమాట. దేవుని మాట లెక్క చేయకుండా ఆ సముద్రంలో పెద్ద తుఫానాలు ఏం చేస్తారు? ఎత్తి సముద్రంలో పడవేస్తారనమాట. పడవేసినప్పుడు తిమింగలం వచ్చి మింగేసింది అనమాట. తిమింగలం వచ్చి మింగేసినప్పుడు ఎక్కడ ఉంటాడు? కడుపులో. ఆ తిమింగలం కడుపులో ఎలా ఉంటుంది? చేప కడుపులో మనం చూస్తూ ఉంటాం. ఎంత మలినం ఉంటుందో, ఎంత చెడు ఉంటుందో, ఎంత రోత ఉంటుందో. దేవుని మాట ధిక్కరించినందున ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాడంటే ఏమన్నా ఆ చేప కడుపులో, మత్స్య కడుపులోకి వెళ్ళిపోయి ఆ పేగుల మధ్యలో చెడు, ఆ మలినం, ఆ వాసన పిలుచుకుంటా అప్పుడు మొరపెడుతున్నాడు దేవుడికి. అయ్యా ప్రభువా, నేను చేసిన తప్పేనాయా అది అని దేవుడికి అప్పుడు మొరపెడుతున్నాడు అనమాట. దినాల్లో మనం దేవుడిని మాట వినకపోవడం వల్ల మనంతటిగా మనమే కొని తెచ్చుకుంటున్నాం. మన చేతులారా మనమే చేస్తున్నాం అన్నమాట. ప్రభువారు ఎంతో మొరపెట్టుకుంటున్నాడు, నా మాట ఆలకించండి, నాకు చెవి యొక్కండి. కానీ మనం ఏం చేస్తాము? మన ఇష్టానుసారంగా జీవిస్తాము. ఇక్కడ యోనా కూడా దేవుని మాట, దేవుడు ఒక చోటకి వెళ్ళి నిన్ను ఇది చేయమంటే తను ఇంకో చోటకి ప్రయాణం వెళ్ళిపోతాడు. మనం కూడా ఈ దినాలు అలాగే ఉంటాం. యోనా అయితే అక్కడ దేవుని మాట ధిక్కరించి వెళ్ళినాక తర్వాత ఎక్కడో చేప కడుపులో ఉండి ఎలా ప్రార్థించాలి అలాంటి స్థితి మనకి ఎందుకు? దేవుని ముందుగానే మనం మేలుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి. అలా ఈ దినాల్లో క్రైస్తవులు ఉంటున్నా ఎప్పుడు పాప ఊపిలో పడిపోయినప్పుడు అప్పుడు మొరపెడతా ఉంటాం. మనం పడక ముందే దేవుని మనం అది అంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అలాగే మనం దేవుని మాట విన్నప్పుడు, దేవునికి లోబడినప్పుడు మనం కూడా అలాంటి పాప ఊపిలు అనేది అలాంటి అగాధ స్థలంలో మనం కూడా పడమన్నమాట. ఇక్కడ చూడండి, అదే కీర్తన గ్రంథం 130 అధ్యాయం 1వ వచనము. చాలండి. ఇక్కడ దావీదు మహారాజు కూడా ఎక్కడో అరణ్యంలో గొర్రెలు కాసుకున్న వ్యక్తిని తీసుకొచ్చి వెళ్ళి రాజ్యం చేస్తే ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు అన్నమాట. చేసిన చిన్న తప్పైనా కానీ దేవుని సన్నిధిలో ఎలా మొరపెడుతున్నాడు? అది అయ్యా నేను చేసిన నా స్థితి అని మొదట అని గ్రహించుకోలేదు ఫస్ట్లో. ఆ పాపం చేసేటప్పుడు అలాగే పాపం చేసేసాడు. అయ్యా నేను ఏ స్థితిలో నుంచి వచ్చాను ఏంటి అనే ఒక గ్రహింపు లేదు. అలా గ్రహింపు లేకుండా ఏం చేశాడు? ప్రస్తుత పాపం చేసినప్పుడు దేవుడు కూడా అక్కడ చూడండి, కీర్తన గ్రంథం 69 అధ్యాయం 1వ వచనము.
దేవా, జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి, నన్ను రక్షించు. అదే చదువు. దేవా, జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి, నన్ను రక్షించు. నిలక ఇయ్యని అగాధమైన దొంగ ఊపిలో నేను దిగిపోవచ్చున్నాను, అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను. చాలండి. ఎక్కడో అరణ్యంలో గొర్రెలు కాసుకున్న వాటిని తీసుకొచ్చి మహారాజుని చేస్తే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే పాపం చేసినప్పుడు అదే పాపని ఊపిలో పడిపోయి గొడ్డులు ఆడుతున్నాడు. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి. ఇక్కడ దావీదు మహాభక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి, నన్ను రక్షించు. నిలక ఇయ్యని అగాధమైన దొంగ ఊపిలో నేను దిగిపోవచ్చున్నాను, అగాధ జలములలో నేను దిగబడి అగాధ జలంలో ఈ దొంగ ఊపిలో పడిపోయి ఉన్నానయ్యా, ఈ లోకంలోని దొంగ ఊపిలో పడిపోయాను, నన్ను రక్షించాయని అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, మొరపెడుతున్నాడు. మనం కూడా అంతే. ఈ దినాల్లో మన పాపం అది ముందు మంచి చెడుని ఆలోచన లేకుండా ముందు డైరెక్ట్గా మనం పాపంలో దిగిపోయి పాపంలో పడిపోయినాక ఆ ఊపిలో మనం పడిపోయినాక అప్పుడు ప్రార్థన చేస్తాం. ఇప్పుడు చిన్న తప్పు ఇది, దాన్ని మనం చేయాలా వద్దని ముందుగానే మనకి గ్రహింపు లేదు. అలాంటి గ్రహింపు లేక ఇలాంటి స్థితిలో మనం ఉన్నాం. ఇక్కడ అంటే మానవులైన మనకి సాధ్యమే కానీ ఇక్కడ భక్తులు అన్నమాట, దావీదు మహాభక్తులు అసలు వాళ్ళకి కూడా సాధ్యమే. కానీ దాన్ని ఏం చేయాలంటే మనం దాన్ని సరిదిద్దుకునే వారిగా ఉండాలి. ముందుగా వినాలి, దేవుడి మాటకి దేవుని ఆజ్ఞకి లోబడి జీవించాలి. అలాగే 14-15 వచ్చిన పట్టు దాంట్లోనే దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించు, నా పగవారి చేతిలో నుండి అగాధ జలముల నుండి నన్ను తప్పించు. నీటి వరదలు నన్ను ముచ్చనీయకు, అగాధ సముద్రము నన్ను మృంగనీయకు. చూడండి ఇక్కడ నన్ను మృంగనీయకు. ఇక్కడ ఏం చేస్తున్నారండి? అయ్యా, దిగిపోకుండా నన్ను తప్పించమంటున్నాడు. పగవారి చేతుల్లో అగాధ జలంలో నుండి నన్ను తప్పించమంటున్నాడు. మనం ఏం చేస్తాం? ఈ లోకంలో చెడు చేసినప్పుడు ఎవరికి చెప్తాం? సాతానికి చెప్తాం. సాతానుడు ఏం చేస్తూ ఉంటాడు? గర్జించి సింహాలే ఎవరిని మింగుదామని ఎదురు చూస్తూ ఉంటాడు. మనం చేసే చిన్న మిస్టేక్స్ వల్లే మనం కూడా ఏమైపోతూ ఉంటాం? ఆ ఊపిలోకి పడిపోతూ ఉంటాం. కానీ ఈ దినాన మనం ఏం చేయాలంటే ఇక్కడ యోనాలా కాకుండా మనం అలాంటి మిస్టేక్స్ ఏం చేయకుండా దేవుని మాటకు దేవుని ఆజ్ఞకు లోబడే వారిగా జీవించాలన్నమాట. చివరిగా చూడండి, కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటూ, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును. నాశనకరమైన గుట్టలో నుండి, చికటగల దొంగ భూమిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. చాలండి. ఇక్కడ ప్రభువు ఏం చేస్తున్నారు? యెహోవా సహనముతో కనిపెడుతున్నాడు. అలాంటి సహనం మనకుంటే ఇలాంటి ఊపిలో మనం కూడా పడిపోమన్నమాట. సహనం లేక ఓర్పు లేక మనం ఇలాంటి ఊపిలో పడిపోతూ ఉంటాం. పైకి లేని స్థితిలో ఉంటాం. ఒకసారి ఆ ఊపిలో పడితే బయటికి కూడా రాలేమన్నమాట. సాతానాన్ని కబలాస్తాలు ఇచ్చిన కూడా మనం బయటికి కూడా రాలేము. మనం ఏంటంటే ఆయనతో యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుంది అని ఎంత ఇది చేస్తున్నాడు దావీదు మహాభక్తుడు. అలాంటి సహనం కూడా మనకుంటే, అలాంటి ఊపితో మనం కనిపెట్టి ఏది ప్రభు వారి మాటింటే ఇలాంటి ఊపిలో నుంచి మనం బయటకు వస్తామన్నమాట. నాశనకరమైన గుంటలో నుండి, చికటి గల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తుతున్నాడు. దేవుడు పైకి తీయడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ దానికి మనం సిద్ధంగా లేము. ఎందుకంటే మనం ఈ లోకాసులు, ఈ లోక తలుపుల్లో మనం జీవిస్తున్నాం. తొందరగా పాలు ఊపిలో పడిపోతున్నాం కాబట్టి మనం సిద్ధంగా లేవన్నమాట. మనం ఏం చేయాలంటే దేవుని మాట వినాలి. దేవుని మాట విన్నప్పుడే మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆయన మనల్ని ఎలాంటి అపాయం నుంచి అయినా సరే తప్పిస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ యోనా గారు ఎలా మా దేవుని మాట వినకుండా వెళ్ళిపోయి తర్వాత దేవుని మాట విన్న తర్వాత ఏం చేశాడు? ఆ నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే వాళ్ళందరూ ఏం చేశారు? మారు మనసు పొందారు. అలాంటి మారు మనసు కూడా మనం పొందేవారిగా ఉండాలి. ఇక్కడ గొర్రెలు కాసుకునే దావీదు మహారాజుని ఎక్కడో అరణ్యంలో గొర్రెలు కాసుకునే మహారాజుని చేస్తే ఏం చేస్తున్నాడు? ఇక్కడ పాపం చేస్తున్నాడు. కానీ మళ్ళా తిరిగి మళ్ళుకొని దిద్దుకుంటున్నాడు, సరి చేసుకుంటున్నాడు. మనం కూడా ఈ దినాల్లో ఏం చేయాలంటే ముందుగానే జాగ్రత్తగా పడి దేవుని మాటకు దేవుని ఆజ్ఞకు లోబడి జీవించేవారిగా ఉండాలన్నమాట. ఈ వాక్యం అందరికీ అర్థమైంది కండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల మహానద్రులైనా నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నా ప్రభు. అయ్యా నా ప్రభు, నీ మాట నేను ప్రభు లెక్క చేయలేకపోవడం ప్రభు. ఇవో నా ప్రభు, ఈ లోకంలో ఆ పాపం అనే ఊపిలో నేను పడిపోయి ఉన్నాను నా ప్రభు. నన్ను పైకి లేదానికి మీరు సిద్ధంగా ఉండాలి. కానీ నా ప్రభు నేను సిద్ధంగా లేను నా ప్రభు.
ఇక సాతాను అనే ఒక అపహాస్తాలు నేను చిక్కిపోయినాను ప్రభావ. నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రభావ. అలాగే నా ప్రభావ దావీదు మహారాజు అయితే ప్రభావ చేసిన తప్పు చిన్నదైనప్పటికీ ఎంత పశ్చాత్తాపడుతున్నాడు నా ప్రభావ. అలాంటి పశ్చాత్తాపడి మనసు నాకు దయచేయమని అడుగుతున్నాను నా ప్రభావ. అలాగే యోనా గారు నా ప్రభావ, నా ప్రభావ యోనా గారు ద్వారా స్వార్థ ప్రకటిస్తే నిలువపడిన వస్తువులు ఎంత రక్షించబడ్డారు నా ప్రభావ. అలాంటి రక్షణ నాకు దయచేయమని అడుగుతున్నాను నా ప్రభావ. ఇక రాత్రికాల సమయంలో నా ప్రభావ నా ప్రార్థన మీ భాషను చెంది చేర్చుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇలా మన మధ్యలో మన దైవజనులు దావీదు గారు రాలేదు కనుక మన కుమారుడు ఉన్నారు మన మధ్యలో తెలియని యశ్వంత్ గారు వచ్చి వర్తమానం అందిస్తారు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలండి. అలాగే యూట్యూబ్ చూస్తున్న వారికి కూడా వందనాలు. సమయం చాలా తక్కువ ఉంది కనుక డైరెక్ట్గా మనం వాక్యంలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు నేను రెండు చెప్దాం అనుకున్నాను. ఒకటి పాస్టర్స్ గురించి, తర్వాత పరిశుద్ధ స్థలం అని. ముందుగా మనం పాస్టర్స్ గురించి తెలుసుకుందామండి. అంటే మా దైవజనుడు జయరావు గారి గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడున్న సమాజంలో పాస్టర్స్ ఎట్లా ఉన్నారండి? ఎంతో కమర్షియల్గా ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలి? ఆత్మలు రక్షించాలని ఉందా వాళ్ళల్లో? అదేం లేదు. ఎంతైనా నాకు చందాలు ఎంత వస్తున్నాయి, చందాలు బాగా రాబట్టుకోవాలి, ఇల్లులు కట్టుకోవాలి, అదే విధంగా ఉన్నారు. కానీ ఎవరన్నా ఎన్ని ఆత్మలు రక్షించాలని ఎవరన్నా ఇప్పుడు చూసుకుంటున్నారా అండి? ఎవ్వరూ చూసుకోవట్లేదు. ప్రతి ఒక్కళ్ళు కమర్షియల్ అయిపోయారండి ఇప్పుడు. అదిగాక మళ్ళీ ఎట్లా ఉన్నారంటే పాస్టర్స్ వాళ్ళ చర్చిల్లో ఎవరికన్నా అవకాశం ఇస్తారా? పాస్టర్స్ అనేది ఎవరు. కానీ మా జయరావు గారు ఎంత గొప్ప వాళ్ళంటే నలుగురు ఇప్పుడు నలుగురు ఉన్నామండి మేము. తను బతికున్నప్పుడు మా దావీదు గారు అంటే మా నాన్నగారిని నిలబెట్టుకున్నారు. అలానే తన చివరి దశలో నన్ను కిషోర్ గారిని మా ఇద్దరు నిలబెట్టుకున్నారు. అంటే వేరే సంఘాల్లో ఎవరు అవకాశం ఇవ్వరండి. నుంచోని బోధించడానికి ఎవరైనా అవకాశం ఇస్తారా? వేరే సంఘాలు ఎవ్వరు. ఎన్నో కారణాలు ఉంటాయి. అంటే అట్లా మనం అవకాశం ఇస్తే మనల్ని తొక్కేసి వాళ్ళు ఎదిగిపోతారని, లేదా మనం ట్రైనింగ్ ఇస్తే, లేదా వాళ్ళు బైబిల్ బాగా నేర్చుకొని వేరొక సంఘాన్ని పెట్టి సంఘాన్ని చీల్చేస్తారని ఎన్నో కారణాలు ఉండొచ్చు. కానీ యేసు ప్రభు వారు ఏం చెప్పారో మనం చూద్దామండి. ముందుగా మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చూడండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. చాలండి. ఏమని చెప్పారు ఇక్కడ? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? తన శిష్యులకు చెప్తున్నాడు. ఎంతమంది శిష్యులు ఉన్నారండి యేసు ప్రభు వారికి? 12 మంది శిష్యులు ఉన్నారండి. వారికి ఏం చెప్తున్నారు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారే ఒక 12 మంది శిష్యులు తయారు చేసి మీరంతా లోకానికి వెళ్ళి బోధించండి అయ్యా అని చెప్తున్నారు. దేనికని? యేసు ప్రభు వారు బోధించిన బోధ అంతటితో ఆగిపోకూడదు. యేసు ప్రభు వారు మరణం అయిపోతే అది ఆగిపోకూడదు, అది ఇంకా కొనసాగింపబడాలనే ఉద్దేశంతోనే కదా యేసు ప్రభు వారు చెప్పింది. అవును కదా. ఇప్పుడు మన పాస్టర్లు ఎవరన్నా, అంటే ఇప్పుడు లోకంలో ఉన్న పాస్టర్లు ఏమన్నా రెండో రాకడ అయిపోయే వరకు బతుకుతారా అండి? వాళ్ళకు కూడా ఎన్ని సంవత్సరాలు? మా అయితే 60 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు, అంతే కదా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడున్న పాస్టర్లు ఎవరు అంటే చర్చిలో నేను తప్పితే ఎవరు బోధించకూడదు అనే ఉద్దేశంతో ఎవరికి అవకాశం ఇవ్వట్లేదు. వాక్యం నేర్చుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు, బోధించడానికి అవకాశం ఇవ్వట్లేదు. దానివల్ల ఏమైపోతుంది? తన తర్వాత ఇంకెవరు బోధిస్తారు? ఆ చర్చిని ఎవరు నడుపుతారు? చర్చి పరిస్థితి ఏదో అధోగతి అయిపోయింది. అవునా కాదా? కానీ ఏం చేయాలి? యేసు ప్రభు వారు అయితే 12 మంది శిష్యులు ఏర్పరచుకున్నారు. కానీ ప్రతి పాస్టర్ ఏం చేయాలి? ప్రతి పాస్టర్ ఏం చేయాలంటే శిష్యుల్ని ఏర్పాటు చేయాలి. అప్పుడే కదా వాళ్ళు విస్తరించి బోధన చేయగలరు, ఆత్మని రక్షించగలరు. కానీ ఇప్పుడున్న పాస్టర్లు ఎంతో స్వార్థంగా ఆలోచించి ఎటువంటి శిష్యుల్ని తయారు చేయకుండా మా చర్చిలో మేమే బోధించాలి,
ఎవరు బోధించకూడదనే ఒక దురుద్దేశంతో దేవుని యొక్క పనిని కానీ లేదా దేవుని యొక్క బోధనలు కానీ విస్తరింప చేయట్లేదండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు. ఏం చేయాలి? ఒక పాస్టర్ అంటే శిష్యుల్ని తయారు చేయాలి, ఆ శిష్యుల్ని బోధించేలాగా చేయాలి, ఆత్మని రాబట్టేలాగా చేయాలి. మా పాస్టర్ గారు అయితే దైవజనులు, మా జయరావు గారు అయితే ఖచ్చితంగా అదే పని చేశాడండి. మమ్మల్ని శిష్యులుగా దగ్గరికి చేర్చుకున్నారు. మాకు వాక్యాన్ని తను బోధించాడు. ఎట్లా చెప్పాలి, మీకేమైనా భయం, మీరు నుంచొని చెప్పేటప్పుడు మీకు భయం వేస్తే నాకు చెప్పండి అయ్యా, ఏ విధంగా చెప్పాలనేది నేను వెనక నుంచి మీకు సపోర్ట్ ఇస్తానని ఎంతో మాకు ధైర్యం చెప్పేవాళ్ళండి. అటువంటి పాస్టర్లు ఇప్పుడు ఎంతో కరువు అయిపోయారండి. వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు, అవునా కాదా? అసలు వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. అటువంటి పాస్టర్లు కనపడరు. ఇది నిజమే కదా? అటువంటి గొప్ప పాస్టర్ అండి మా జయరావు పాస్టర్ గారు. అందుకని ఈరోజు ఆయన గురించి చెప్దామని నిర్ణయించుకున్నాను. అటువంటి పాస్టర్ని మనం కోల్పోయాము. అందుకని మనం ఏమనుకున్నాము, ప్రతి 2వ గురువారం 4వ గురువారం పాస్టర్ గారి ఒక ఇంటి దగ్గర ప్రార్థన మనం పెట్టాలనుకున్నాం, కూడుకుందాం అనుకున్నాం. అదేవిధంగా మనం కూడుకున్నాం కదా. ఇప్పుడు మా పాస్టర్ గారి గురించి చెప్పాను. అలానే దాని తర్వాత పరిశుద్ధ స్థలం గురించి నేను చెప్తానండి. పరిశుద్ధ స్థలం, ఈ స్థలం పరిశుద్ధమైందా కాదా అండి? పరిశుద్ధమైంది. ఎందుకంటే ఇక్కడ ఎన్నో సూచక క్రియలు, అద్భుతాలు జరిగి ఉన్నాయి. దాని గురించి మనం కొద్దిగా చూద్దాం. బైబిల్లో చూసుకుందాం, బైబిల్ ప్రకారంగా చెప్పుకుందాము. నిర్గమకాండము 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. మోషే మిద్యానీ యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యపు అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొదనడివిని అగ్నిజ్వాల యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదని అనుకునేను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము. చాలండి. మోషే గారు నిల్చున్న ప్రదేశం ఏంటంటండి, అక్కడ ఏం జరుగుతుంది? ఒక పొద మండుతూ ఉందండి, మండుతూ ఉంది. అయితే ఆ పొద కాలిపోతుందా? కాలిపోలేదు, మండుతూ ఉంది. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే జయరావు గారి ఇంటి ముందు ఇక్కడ ఏముండిద్దండి? ఎవరైనా గమనించారా? బర్నింగ్ బుష్ అండి, అది మండుచున్న పొద మనకి ఇక్కడ చేపించారండి. నాకు అది చూడగానే అనిపించింది, నిజంగా మన పాస్టర్ గారి యొక్క ఇల్లు ఒక మండుచున్న పొద లాంటిది. ఇప్పుడు ఒక పొద మండుచుంటే అక్కడికి ఏదన్నా జంతువులు కానీ పురుగులు కానీ ఏమన్నా వస్తాయా అండి? ఏది రాదు. ఎందుకు? అది మండుతూ ఉంటే వీటిని కూడా దహించి వేసిద్దని. ఇప్పుడు ఈ స్థలం కూడా ఎంతో పరిశుద్ధమైందని నిత్యం జయరావు పాస్టర్ గారు ఉన్నప్పుడు తన ప్రార్థనలతో దీన్ని మండేలాగా చేశారండి. అందుకనే ఈ స్థలం ఎంత పరిశుద్ధం అంటే ఏదైనా దయ్యం ఇక్కడ నిలవగలదా? మాకు పాస్టర్ గారు ఎన్నో చెప్పేవాళ్ళు, ఇట్లా దయ్యంతో పట్టిన వాళ్ళు మా ఇంటికి వస్తే ఆ గడప దగ్గర ఆగిపోయే వాళ్ళు అని చెప్పేవాళ్ళు. అది మాకంటే ఇక్కడ ఉన్న జనానికి ఎక్కువ తెలుసు, సంగపాలెం కొడురు వాళ్ళకి ఎక్కువ తెలుసు, అవునా కాదా అనేది. ఎందుకు దయ్యాలు ఇక్కడికి రాలేవు? ఎందుకంటే ఇది ఒక మండుచున్న అగ్ని, మండుతూ ఉంది. జయరావు గారి ప్రార్థనలు దీన్ని మండిస్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది? దయ్యాలు ఇక్కడికి రాలేకపోతున్నాయి. దేవుని యొక్క అగ్నితో ఈ స్థలం మండించబడుతుంది. ఏది జయరావు పాస్టర్ గారు ఉన్నంతసేపు ఇది మండించారు. అయితే ఇప్పుడు ఇది మన పని. తను వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? మండుచున్న అగ్ని ఎక్కడ ఆరకుండా మనం ఏం చేయాలి? దాన్ని కూడా మనం మండిస్తూనే ఉండాలి, అవునా కాదా? అది మన పని. ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఈ యొక్క పరిశుద్ధ స్థలాన్ని ఇంకా మండేలాగా చేయాలి. దానికోసం మనం ఏం చేయాలి? ప్రతి 2వ గురువారం 4వ గురువారం ఇక్కడ కూడుకొని మన ప్రార్థనలతో మన ఆరాధనతో ఏం చేయాలి? ఈ స్థలాన్ని మండిస్తూ ఉండాలి. అప్పుడు ఏమైద్ది? ఈ స్థలం మండుతానే ఉండిద్ది. ఎక్కడ ఆరిపోయిద్దా? ఆరిపోదు. అంతకుముందు జయరావు పాస్టర్ గారు ఇక్కడ ఉన్నప్పుడు జరిగిన అద్భుత క్రియలు ఆగిపోతాయా? ఆగిపోవు. ఎట్టి పరిస్థితులు ఆగిపోకూడదంటే మనం ఏం చేయాలి? ప్రార్థిస్తూ ఉండాలి. దానివల్ల ఇది మండుతూ ఉండిద్ది ఈ స్థలం.
అంత పరిశుద్ధ స్థలం అండి ఇది కూడా. ఆ పొద దగ్గరికి ఎలాగైతే జంతువులు కానీ, క్రూరమైన జంతువులు కానీ లేదా పురుగులు కానీ వెళ్ళలేవు, అట్లానే ఈ స్థలం కూడా మండుతూ ఉంటే ఏమైతే ఇక్కడ ఏ సాతానైనా రాగలిగిద్దా? రాదు అసలు. అవును కదా? జైరో పాస్టర్ గారు ఉన్నప్పుడు ఎలాగైతే ఇక్కడికి దయ్యాలు రావడానికి భయపడ్డాయో, అతను లేనప్పుడు కూడా మనం ప్రార్థనతో మండిస్తూ ఉంటే దయ్యాలు అప్పుడు కూడా రావడానికి భయపడాలి. అట్లా మనం ఈ పరిశుద్ధ స్థలాన్ని కాపాడుకుంటూ ఉండాలి. అలానే ఇంకోటి నేను చెప్తానండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనము. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆ సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో గనుక రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు. చాలండి. ఇక్కడ ఏం చూస్తున్నామండి? మనం బెతస్దా కోనేటిని చూస్తున్నామండి. ఈ స్థలం కూడా ఒక బెతస్దా కోనేటి లాంటిది. ఎందుకని? మన పాస్టర్ గారు ఉన్నప్పుడు ఎంతమంది ఉండేవాళ్ళండి? తేళ్ళు గుట్టిన వాళ్ళు, అవునా కదా? దయ్యాలతో పీడించబడే వాళ్ళు, అనారోగ్యంతో బాగుపడే వాళ్ళు, అలానే పాము చేత కాటు వేయబడిన వాళ్ళు ఎంతోమంది ఇక్కడికి వచ్చి మన పాస్టర్ గారి కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ బెతస్దా కోనేటిలో దిగగానే ఎలా అయితే వాళ్ళు స్వస్థపరచబడేవాళ్ళు, ఈ స్థలానికి కూడా వస్తే ఏమనుకునే వాళ్ళు? స్వస్థపరచబడే వాళ్ళండి. మాకు పాస్టర్ గారు చెప్తూ ఉండేవాళ్ళు. ఎంతోమంది అనేవాళ్ళు అంటే ఏమని, అక్కడికి మనం వెళ్ళి ప్రార్థన చేయించుకునే పని లేదు, ఆ స్థలానికి వెళ్ళి జస్ట్ కూర్చుంటే చాలు, ఏమైపోయేదంట? స్వస్థపడే వాళ్ళంట. అవునా కాదా? మనం ఎన్నో సాక్ష్యాలు ఉన్నాం. మన పాస్టర్ గారు మనం చెప్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ కూడా కొంతమంది చెప్పారు మాకు. అటువంటి బెతస్దా కోనేరు అండి ఈ స్థలం. మన పాస్టర్ గారు అట్లా తయారు చేశారు ఈ స్థలాన్ని. ఈ బెతస్దా కోనేటిలో ఎంతమంది అయితే ఇక్కడ చూస్తున్నాం కదా, ఎంతమంది వెయిట్ చేస్తున్నారు దాంట్లో దిగటానికి? ఎన్నో రోగాలు లేదా ఎన్నో రోగుల నుంచి ఇక్కడ చూపిస్తున్నాం. అట్లానే ఈ స్థలానికి కూడా ఎంతోమంది వచ్చారు. ఇందాక మనం చెప్పుకున్నాం, పాము కాడుతో కానీ లేదా తేలు కుడితే కానీ ఇంతమంది వచ్చి ఇక్కడికి వచ్చి స్వస్థపడి వెళ్ళే వాళ్ళు ఉన్నారండి. ఈ స్థలం ఒక బెతస్దా కోనేరా కాదా? బెతస్దా కోనేరే కదా? అవును, అంత పరిశుద్ధ స్థలం అండి ఇది. అయితే ఆ బెతస్దా కోనేరులో ఏం చేసిద్దంటే దేవదూత దిగి నీళ్లు ఆడిస్తూ ఉండిద్దంట. అప్పుడు ఆ సమయంలో దిగిన వారికి స్వస్థత కలిగిద్దంట. ఇక్కడ జైరో పాస్టర్ గారు ఏం చేసేవాళ్ళు? నిత్యం ప్రార్థించేవాళ్ళు. దానివల్ల ఏమవుతుంది? ప్రార్థన ఎక్కడ ఉంటే దేవదూతలు కానీ దేవుడు కానీ అక్కడ ఉంటాడు. దానివల్ల ఏమైంది? ఆ స్థలంలో కూడా ఎన్నో అద్భుత కార్యాలు మనం చూస్తాం. దాని ద్వారా ఈ మన జైరో పాస్టర్ గారు కూడా ఈ స్థలాన్ని ఒక బెతస్దా కోనేరులాగా చేశారు. ఇందాక ఏమనుకున్నాం? ఈ స్థలం అనేది ఒక మండుచున్న అగ్ని వంటిది. అలానే ఇప్పుడు ఏం చూస్తున్నాం? ఒక బెతస్దా కోనేరు. ఇక్కడ మనం ఏం చేయాలి? ఈ బెతస్దా కోనేరు దగ్గర కూడా మనం కూడా ప్రార్థిస్తూ ఉంటే దేవదూత ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడైతే 2-3 గుడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానన్నారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. 20 ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో. చాలండి. ఏమన్నారు? ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో వారి మధ్య దేవుడు ఉంటాడంట. ఈరోజు కూడా మనం కూడి ఉన్నాం. ఇక్కడ దేవుడు ఉన్నారా లేదా? ఉన్నారంటానికి ఇదే సూచన. ఈ వాక్యమే మనకు చెప్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ ఉండి మనం ప్రార్థిస్తూ ఉండాలి. ఈ యొక్క పొదని నిత్యం మండేలాగా మనం చేయాలి. ఆ బెతస్దా కోనేరుకి ఎట్లాగైతే దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తే జనాలు స్వస్థపరచబడతారో, మనం కూడా ఇక్కడ ప్రార్థిస్తుంటే ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో లేదా అప్పుల బాధతో ఉన్నారో లేదా మనశ్శాంతి లేకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా మన ప్రార్థనల వల్ల స్వస్థత పొందాలి. ఒక బెతస్దా కోనేరు అవ్వాలి. ఇది అలానే ఈ స్థలం అనేది అట్లానే కంటిన్యూ అవుతూ ఉండాలి. అప్పుడు ఈ స్థలం ఇంకా పరిశుద్ధమైన స్థలం లాగా ఏర్పడుతూ ఉండిద్ది. మనం అలా చేద్దామా?
చేయాలంటే ప్రతి 2వ గురువారం మరియు 4వ గురువారం ఏం చేయాలి? మనం ప్రార్థిస్తూ ఉండాలి. అప్పుడు ఏమైంది? పొద మండుతానే ఉండిద్ది. బెతస్దా కోనేరులో ఎలాగైతే స్వస్థతలు చూస్తున్నారో ఇక్కడికి వచ్చిన జనం కూడా ఖచ్చితంగా అట్లా స్వస్థతలు చూస్తూ ఉంటారు. మనం అలా ఖచ్చితంగా చేయాలండి. మనం నిత్యం ఇక్కడ ప్రార్థిస్తూ ఉండాలి. ఈ వాక్యం ప్రతి ఒక్కరికి అర్థమైందా అండి? ప్రతి ఒక్కరికి అర్థమైందని నేను కోరుకున్నానండి. ఈ విలువైన అవకాశం ఇచ్చిన అబ్రహాం వెస్లీ గారి కుటుంబానికి నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందామండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా మహోన్నతుడా తండ్రి, నీకు వేలాది వందనాలు ప్రభువా. ఇదిగో ప్రభువా తండ్రి, ఇక్కడ ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో తండ్రి, వారి మధ్య మీరు ఉంటారన్నారు తండ్రి. ఈ రోజు తండ్రి మీరు మా మధ్య ఉంటారని మేము నమ్ముచున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, బెతస్దా కోనేరు దగ్గర తండ్రి ఎలాగైతే తండ్రి ఎంతోమంది స్వస్థపడుతున్నారు తండ్రి. ఈ స్థలం కూడా తండ్రి ఒకప్పుడు ఒక బెతస్దా కోనేరు లాగా ఉండేది తండ్రి. ఆ పేరుని తండ్రి ఎక్కడ తీసివేయకుండా తండ్రి ఇది నిరంతరం ఒక బెతస్దా కోనేరు లాగా ఉండేలాగా తండ్రి మేము దాన్ని తయారు చేసేలాగా సహాయం దయచేయండి తండ్రి. అలాగైతే తండ్రి మండుచున్న పొద దగ్గరికి తండ్రి ఏ పురుగు అయితే తండ్రి ఏ క్రూరమైన మృగాలు రావో తండ్రి అలాగా తండ్రి ఈ స్థలం తండ్రి నిత్యం మండుచు ఉండాలి తండ్రి. దాని ద్వారా తండ్రి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు స్వస్థపడతారు ప్రభావ. అలాగే తండ్రి ఎటువంటి దుష్ట శక్తులు తండ్రి ఈ స్థలంలో అడుగు పెట్టకుండా ఉంటాడు తండ్రి. ఈ వాక్యాన్ని తండ్రి మీరు దీవించాలని కోరుకుంటూ విన్న ప్రతి ఒక్కరికి తండ్రి ఈ వాక్యం అర్థమైందని కోరుకుంటూ నేను నా ఇచ్చిన ప్రార్థన ముగిస్తున్నాను ప్రభావ. ఆమేన్. మంచి వర్తమానం అందించిన యశ్వంత్ గారికి వందనాలు తెలియజేసుకున్నాను. చిన్న మాట ఒకటి చెప్పిన తర్వాత వర్తమానంలో వెళ్దాం. నోవా దినాల్లో పెద్ద ఓడను కట్టిన తర్వాత సమయం వచ్చింది. జలప్రయాణం రాగానే ఏమైపోతే అంతా తలుపు వేయబడ్డప్పుడు ఆ ఊరి వాళ్ళు ఏం చేస్తారు? తలుపు దగ్గరికి వచ్చి తలుపు తీయని ఏమని పిలుస్తారు? నోవా తాత, నోవమ్మ తలుపు తీ అని తలుపు పడతారు. అలాగే మన జయరావు గారి దగ్గరికి ఒక టైం అంటూ ఏం లేకుండా వచ్చి జయరావు తాత, జయరావు మామ అని తలుపు కొట్టి మరి ప్రార్థన చేయించుకునేవాళ్ళు అన్నమాట. ఒక టైం అంటూ లేదు. అలాంటి స్వస్థత వరం గల వాళ్ళు మన దైవజనులు అన్నమాట. మంచి వర్తమానం అందించిన మన యశ్వంత్ గారికి వందనాలు తెలియజేసుకున్నాను. అలాగే మన మధ్యలో జిల్లా శాస్త్రి గారు వచ్చి వర్తమానాన్ని అందిస్తారు. అందరికీ వందనాలండి. సమయం చాలా అయింది కనుక మనం త్వరగా ముగించుకోవడానికి చూద్దాం. తలలోంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుని ప్రేమలు మా నాయన, కృపలు మా తండ్రి, బంగారు పాదాలు నాలుగు స్తోత్రాలు దేవా. ఈ దినమంతా మీరే అధికారులు ప్రభావం జీవించి ఆశీర్వదించి కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. సాయంకాల సమయంలో ప్రభావ మేము అందరికంటే కూలి మిమ్మల్ని స్థుతించడానికి మీరు చూపిన కృపను బట్టి మేము వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన ఇంతవరకు నాయన పాటలందు వాక్యం మీరు తోడుగా నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. తండ్రి ఈ సమయంలో నేను ఇక్కడ నుంచొని మాట్లాడుతుండగా ప్రభావం నాయన మంచి జ్ఞానాన్ని నాకు దయచేయండి ప్రభావ. నాయన పరిశుద్ధాత్మ శక్తితో నింపమని అడుగుతున్నాను తండ్రి. ఏ విధమైనటువంటి వర్తమానం బిడ్డలకు అవసరం ఆ విధమైనటువంటి మాటలు నా నోటి నుంచి మాట్లాడేలా మీరు కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. ఆదరించి అంతం వరకు మీరే తోడుగా నడిపించమని అడుగుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆ విధంగా వస్తే ఇద్దరు పైపోయేది వాళ్ళు ముగ్గురు తగులుకున్నారనుకుంటున్నారా? వాళ్ళు ముగ్గురు తగులుకున్నారనుకుంటున్నారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం నుంచి. సహోదరులారా భుజించింది.
చేసి ఆ. ఏలయనగా ఆ. తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలో నుండి త్రాగి ఆ. ఆ బండ క్రీస్తే క్రీస్తే. చాలా చూడండి, ఇక్కడ సంఘానికి ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? సహోదరులారా అని. సహోదరులు అంటే ఎవరు? మనమే దేవుని క్రీస్తు రక్తంతో కడగబడినటువంటి వారు, ఆయన బిడ్డలని పిలువబడినటువంటి వారు సహోదరులని పిలువబడతారు కదా. ఆయన రక్తంతో కడగబడినటువంటి వారమైన మనము బాప్తీసం తీసుకునేటప్పుడు బహిరంగంగా తీసుకుంటున్నాం. కానీ మన అంతరంగం ఎట్లా ఉంటుంది? మన హృదయాలు ఎట్లా ఉంటుంది? మన హృదయాల్లో మార్పు ఉండట్లేదు. బాప్తీసం మాత్రం బహిరంగంగా అందరికీ తెలిసేలాగా చక్కగా ఘనంగా చేసుకుంటున్నాం. కానీ మన అంతరంగాలు ఎట్లా ఉంటున్నాయి? మార్పు ఉండట్లేదు. వాటిలో మార్పు ఉండట్లేదు. ఆనాడు 40 సంవత్సరాలు ఐగుప్తీయులు బానిసత్వంలో ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. 40 సంవత్సరాలు వారికి బానిసత్వంలో ఉన్నారు. ఉన్న తర్వాత వారు అక్కడ ఉండి ఉన్నన్ని రోజులు ఉన్న సంవత్సరాలు ఉండిన తర్వాత వారు ఉండలేక అక్కడ కేకలు వేశారు, మొరపెట్టుకున్నారు దేవునికి, మూలిగారు. అక్కడ మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళమని మూలిగి ఎంతగానో మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? మోషేని పంపించి వారిని అక్కడి నుంచి ఐగుప్తీయుల చేతిలో నుంచి విడిపించి బయటకు తీసుకొచ్చాడు. ఎంతగానో మొరపెట్టుకున్నారు, మూలిగినప్పుడు వారు అక్కడ మోషేని పంపించి వారి దగ్గర నుంచి ఐగుప్తీయుల చేతుల నుంచి విడిపించి బయటకు తీసుకొచ్చాడు. వారిని తీసుకొని రావడానికి, వారిని పంపించడానికి ఫరోకి ఇష్టం లేదు. అక్కడ ఫరోకి వారిని పంపించడం ఇష్టం లేదు. ఎందుకంటే వారందరూ దేవుడిని కలిగి ఉన్నవారు, దేవుడి భయం కలిగి ఉన్నవారు, దేవుడిచ్చిన జ్ఞానాన్ని కలిగి ఉన్నవారు, దేవుడిని భయభక్తులు కలిగి ఉన్నవారు. కాబట్టి మంచిగా ఉన్నారని చెప్పి వారిని పంపడానికి ఫరో ఇష్టపడలేదు కదా. ఫరో ఇష్టపడలేదు. ఎవరు? సాతాను చేతుల్లో ఉన్నటువంటి వాడు. ఆయన మన ఇశ్రాయేలీయుల్ని వారిని పంపించడానికి చక్కగా మంచి జ్ఞానం కలిగి ఉన్నారు, మంచి బుద్ధి కలిగి ఉన్నారు, మంచి దేవుడు ఆయన ఇచ్చిన జ్ఞానం కలిగి వారు జీవిస్తున్నారని చెప్పి వారిని పంపడానికి ఫరో ఇష్టపడలేదు. అలాగే ఈ రోజుల్లో కూడా ఎట్లా అంటే సాతాను ఎట్లాంటి వాళ్ళని పట్టుకుంటుందంటే మంచి జ్ఞానం గల వాళ్ళని, మంచి బుద్ధి గల వారిని, ఆయన నామంలో ఆయన రక్తంలో కడగబడినటువంటి వారిని సాతాను పట్టుకొని పీడిస్తుంది కదా. అలాంటి వారిని సాతాను పట్టుకొని పీడిస్తుంది. ఎట్లా అంటే సాతాను దాన్ని ఎట్లా చేస్తుందంటే, సాతాను మనిషిలో సారం ఉన్నంత వరకు, మనిషికి ఇంకెంత ఓపిక ఉన్నంత వరకు అది పట్టుకొని లాగి పీడించి మనిషిని అనేక రకాలుగా రోడ్డుకి పాలు చేసి చివరికి వదిలేస్తుంది. యవన కాలంలో దాన్ని మనుషులను ఎట్లాగంటే యవనస్తులుగా ఉన్నప్పుడు అనేక విధాలుగా సాతాను వాడుకుంటుంది. సాతాను వాడుకున్న తర్వాత ఆ మనిషిలో సారం అంతా అయిపోయిన తర్వాత, ఆ మనిషిలో ఓపిక అంతా అయిపోయిన తర్వాత వదిలేస్తుంది. దాని పాలసీ ఏంటంటే యూజ్ అండ్ త్రో. మనం డిస్పోజ్ కప్పులో కాఫీ తాగుతున్నాం, తాగిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నాం? క్రష్ చేసి పడేస్తున్నాం, నలిపేసి పడేస్తున్నాం. అట్లాగే బాటిల్ వాటర్ తాగుతున్నాం. ఇప్పుడు ఇచ్చే బాటిల్స్ అన్ని ఎట్లా ఉంటున్నాయి? తాగిన తర్వాత ఏం చేయమంటున్నారు? వాటిని నలిపి పడేసేయమంటున్నారు. ఆ విధంగా వాడుకొని వదిలేస్తే, ఆ విధంగా తాగి వాటిని పడేస్తున్నాము. అదేవిధంగా సాతాను కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఆ యవన కాలంలో ఉన్నప్పుడు చక్కగా వాడుకుంటున్నాడు. ఆ మనిషిలో సారం ఉన్నంత వరకు, ఆ మనిషి ఇంకా ఓపిక ఉన్నంత వరకు ఆ మనిషిని వాడుకొని తర్వాత ఏం చేస్తున్నాడు? వదిలేస్తున్నాడు. నువ్వేదైనా అయిపోయి నాకు ఇబ్బంది లేదు అని చెప్పి వదిలేస్తున్నాడు. చూస్తున్నాం ఎంతోమంది యవనస్తులు, వారిలా మాకులాగా ఈ లోకంలో ఎవ్వరు ఎంజాయ్ చేయట్లేదు, మాకులాగా ఈ లోకంలో ఎవ్వరు జీవించట్లేదు అన్నట్టుగా జీవిస్తారు చాలామంది కదా. ఎవ్వరు లేరు మాకులాగా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ అనుకుంటారు. కానీ అది వారు చేస్తున్న ఎంజాయ్ కాదు. ఎవరు ఆడిస్తున్నారు వారి చేత? సాతాను వెనకుండి వారిని ఆడిస్తున్నారు. త్రాగుబోతులు చూస్తున్నాం, ఎంతగానో తాగి గొడవలు పెట్టుకొని, చిల్లర గొడవలు, రోడ్ల మీద గొడవలు, వారి కుటుంబాలని రోడ్డు మీదకి లాగి ఏం చేస్తుంది? లాస్ట్కి వారిని అవమానం పాలు చేస్తుంది. అందరిలో అవమానం పాలు చేస్తుంది అక్కడ ఉన్న వారందరిలో, జనాల్లో. ఆ విధంగా సాతాను వారిని వాడుకొని వదిలేస్తుంది. మన సాతాను ఆ విధంగా వాడుకొని వదిలేస్తుంది.
మన చుట్టూ ఉన్నవారు కూడా మనతో ఎంతవరకు ఉంటారండి? అవసరం ఉన్నంత వరకు, లేదా మన దగ్గర డబ్బులు ఉన్నంత వరకు, లేదా మనలో ఓపిక ఉన్నంత వరకు, మనలో సారం ఉన్నంత వరకు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనతో ఉంటారు. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంతవరకే ఉంటారు మనతో. ఏముంది, వాడి వయసు అయిపోయింది, ఇంకా వాడి దగ్గరికి మనం లేనిపోయింది, మనం వెళ్ళామనుకో వాడిని మనం చూసుకోవాల్సి వచ్చింది. చాలామంది అదే అనుకుంటారు కదా. ఆ విధంగా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనలో ఓపిక ఉన్నంత వరకు, మనలో సారం ఉన్నంత వరకే మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన అయిన వాళ్ళు, మన బంధువులైనా, మన మిత్రులైనా, ఎవరైనా కానీ అంతవరకే మనతో ఉంటారు. కానీ ఆయన ఆయన ప్రేమ ఎట్లాంటి ప్రేమ అండి? శాశ్వతమైన ప్రేమ ఆయనది. ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు, ఎల్లప్పుడూ ఆయన మనతో ఉంటానని చెప్పి సెలవిస్తున్నాడు. ఇప్పుడే కాదు, ఎల్లప్పుడూ నేను మీతోనే ఉంటాను. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మరిచినా కానీ నేను మిమ్మల్ని మరవను అని చెప్తున్నాడు. ఆ విధంగా ఆయన ఉండే, ఆయన మనకిచ్చే ప్రేమని, ఆ ప్రేమను మనం పొందుకోలేకపోతున్నాం. ఆ ప్రేమను మనం పొందుకోలేకుండా సాతాను చేతిలో పడి దాన్ని ఆడించినట్టుగా, అది పాడించినట్టుగా మనం ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం కదా. ఇశ్రాయేలీయులు కూడా ఇక్కడ ఏం చేశారంటే, తరతరాలుగా వారు అంతా నాశనం అయిపోతున్నప్పుడు ఇంక వారు చూసి ఇట్లా కాదు, మా వల్ల కాటలేదు అని చెప్పి మొర్ర పెట్టారు, మూలిగారు. ఏం చేయాలి అన్నప్పుడు వారిని అక్కడి నుంచి విడిపించాడు. అవునా? వారిని అక్కడి నుంచి విడిపించిన తర్వాత, వారిని బయటికి తీసుకొచ్చిన తర్వాత, ఇంకా మీ ఇష్టం, మీ జీవితం మీ ఇష్టం వచ్చినట్టు బ్రతకండి అని చెప్పాడు. వాళ్ళని చేయలేదు. మీ ఇష్టం వచ్చినట్టుగా మీ జీవితాన్ని మీరు జీవించండి, మీ ఇష్టం వచ్చినట్టు మీ బ్రతుకు మీరు బ్రతకండి, మీ చావు మీరు చావండి అని అనలేదు. ఏమన్నాడంటే, నా ఆలోచన మీ పట్ల ఏమై ఉన్నదో, నా ఆలోచన మీ పట్ల ఏమై ఉన్నదో, మీకోసం సిద్ధపరిచిన పాలు తేనెలు ప్రవహించే స్థలాలు, పాలు తేనెలు ప్రవహించే దేశాలు, మీ పితరులకు ఏ విధంగా అయితే నేను వాగ్దానం చేశానో అలాంటి స్థలాల్లో నేను నడిపిస్తాను అని చెప్పాడట. మీ పితరులకు వాగ్దానం చేసిన రీతిగా నేను మీకు ఏర్పాటు చేసిన నా చిత్తం ఏమైందో ఆ విధంగా అక్కడ నడిపించాలనుకున్న చోటకి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పి వారికి సెలవిచ్చాడు. అక్కడైతే మీకు చక్కగా మీకు కోరింది, మీరు చేసింది చేసుకోవచ్చు, మీరు చక్కగా జీవించవచ్చు, సంతోషంగా ఉండొచ్చు, అక్కడ ఉంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని దీవిస్తాను అని చెప్పి చక్కగా వారిని అక్కడికి పంపడానికి చూశాడు కదా. చక్కగా వారిని అక్కడికి పంపడానికి చూశాడు. వాళ్ళందరినీ అక్కడికి తీసుకెళ్తే నన్ను అక్కడ ఉండండి, నేను మీకు కావాల్సింది ఇస్తాను, మీకు ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని దీవిస్తాను అని చెప్పి అన్నాడు. కానీ ఈ లోకంలో చాలామంది ఈరోజు ఏమంటున్నారంటే, బాప్తీసం తీసుకుంటున్నారు, రక్షణ పొందుతున్నారు, ఆయన రక్తంలో కడగబడుతున్నారు, అయినప్పటికీ తర్వాత ఏమంటున్నారంటే, తీసుకున్నాం బాప్తీసం అయితే ఏంటి అంటున్నారు కదా. చాలామంది అదే అంటున్నారు. మనం అయితే ఇక్కడ ఏం లేదేమో మనకి, మనం అంటే ఫస్ట్ నుంచి ఒక బాటలో వచ్చాం. మన దాసుడు అట్లా తీసుకొచ్చాడు, ఏ విధంగా లోకంలో ఉన్న వాటిని వైపు తిరిగి చూడకుండా కదా, ఏ విధంగా లోకంలో పడిపోనీయకుండా మన దాసుడు మనం చక్కగా తీసుకొచ్చాడు. కానీ ఈ లోకంలో ఉన్న వాళ్ళు చాలామంది అయితే ఏమంటున్నారంటే, బాప్తీసం తీసుకున్నాం అయితే ఏంటంట, ఆయన నడిపించిన మార్గాన్ని నడవలేకపోతున్నారు. ఆయన ఎక్కడికో తీసుకెళ్లాలని ఆశిస్తున్నాడు. ఎక్కడికి తీసుకెళ్తాడంట? అమెరికా తీసుకెళ్తాడా? వెళ్దామా? అమెరికా తీసుకెళ్ళినా కానీ, ఏ దేశాలకు తీసుకెళ్ళినా కానీ మానవ హృదయాలు ఎట్లా ఉంటాయంటే ఒకే రీతిగా ఉంటాయి. ఎక్కడికి తీసుకెళ్ళినా కానీ మానవుని హృదయం ఎట్లా ఉంటుందంటే, ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలి అన్న పట్టుతో అదే ఇది వాటి కోసమే ఎదుగుతూ ఉంటారు. కానీ వారి హృదయాలు మారవు. చాలామంది ఇంకా ఏదో ఉంది ఈ లోకంలో, ఇంకా ఏదో వెతకాలి, ఇంకా ఏదో సాధించాలి, ఇంకా నేను ఇక్కడ నాకున్నా సరిపోలేదు, నేను ఇంకా సంపాదించాలి. ఆకలి తీరదు మనిషికి, తీరే ఆకలి కాదు అది. ఇంకా ఎంతో నేను సంపాదించుకోవాలి, ఇంకా ఏదో వెనక వేసుకోవాలని చెప్పి ఇంకా ముందుకు చూస్తూనే ఉంటారు. ఎంతోమంది దైవ సేవకుల ద్వారా హెచ్చరికలు వచ్చినప్పటికీ అవేవి లెక్క చేయకుండా ఇంకా నేను ఏదో చూడాలి ఈ లోకంలో అని చెప్పి ఈ లోకం వైపే చూస్తారు. ఒక పిల్లోడంట ఉల్లిపాయని పొరలుగా తీస్తున్నాడంట. పొరలుగా తీస్తున్నప్పుడు ఎందుకు ఒక ఆయన వచ్చి, ఎందుకు ఈ ఉల్లిపాయని అట్లా పొరలుగా తీస్తున్నావు అంటే, పిల్లోడు అన్నాడంట, దీని లోపల ఏముంటుందో నేను చూడాలి అని అంటాడంట. ఏముంటుంది లోపల?
అందరూ ఉల్లిపాయలు కోసారా? చెప్పండి, ఏముంటుంది లోపల? చూసారా మీరు ఏముంటుంది లోపల? ఏముండదు లోపల, ఏముండదు. అదేవిధంగా పొరలుగా తీస్తున్నాడంటే, తీస్తున్నప్పుడు ఆయన అడిగాడంటే, ఎందుకు ఇట్లా పొరలుగా తీస్తున్నామంటే, దీని లోపల ఏముందో నేను చూడాలి అని అంటాడంట. ఏముంటుంది? ఏముండదు. అదేవిధంగా ఈ లోకం వైపు ఎందుకు చూస్తున్నావు అని చెప్పి ఎంతోమంది దైవసేవకుల ద్వారా చెప్పినా, ఎంతో దైవసేవకులు హెచ్చరికలు ఇచ్చినా కానీ ఈ లోకంలో ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఈ లోకంలో ఏదో ఉంది దాన్ని సాధించాలి అని చెప్పి ఇంకా వాటినే వెతుకుతూ ఉంటున్నారు. దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ఇంతమంది ఈ లోకంలో ఉండగా, ఇంతమంది ఇక్కడ ఉండగా మనల్నే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? అక్కడ అంతమంది జనం ఉంటే ఆ బాలుడిని ఎందుకు ఎన్నుకున్నాడు? మనం చెప్పుకున్నాము. ఎందుకు ఎన్నుకున్నాడు ఆ బాలుడిని? చెప్పండి. అంతమంది జనం ఉంటే అక్కడ ఆ బాలుడిని ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయన రొట్టెల కోసం కాదు, ఆయన చేతిలో ఉన్న చేపల కోసం కాదు, కానీ ఆయనకు ముందుగానే ఒక ప్రణాళికతో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఆ బాలుడిని ఎన్నుకున్నాడు. నేను వాక్యం వింటుంది ఆదివారం, ఒకళ్ళైతే నేను ఆదివారం వాక్యం వింటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆదివారం వచ్చారు కదా, మరి ఎవరికి విన్నది కూడా గుర్తుండట్లేదు మనకి. ఇక దేవుడు చెప్పిన మాటలు మనకి ఏం గుర్తుంది? దేవుడు చెప్పినట్టు ఏం నడుచుకుంటాం? ఇదేనా ఇప్పుడు ఇక్కడంటే సరిపోతుంది. ఇక్కడ బయటికి వెళ్ళినప్పుడు అయితే ఎవరైనా అడిగితే ఏం చెప్తాం అప్పుడు మనం? ఇదేనా మీ దైవసేవకు నేర్పించిందని అంటారు. ఏదో లెక్చర్ తీసుకున్నారు అనుకోబాకండి మళ్ళా. ఆ విధంగా అంతమంది ఉన్నప్పటికీ ఆ బాలుడిని ఎందుకు ఎన్నుకున్నాడంటే, ఆ బాలుడి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి ఆ బాలుడిని ఎన్నుకున్నాడు. ఇక్కడ ఈ లోకంలో ఎంతో మంది ఉంటున్నారు, ఎంతో మంది ఉన్నప్పటికీ మనల్ని ఎన్నుకున్నాడంటే మన పట్ల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి మనల్ని ఎన్నుకున్నాడు. తల్లి గర్భంలో రూపింపక మునిపే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. అదే దావీదు అంటాడు, నేను పిండంగా ఉన్నప్పుడే నీ కనులు నన్ను చూసాయి అని చెప్తాడు. ప్రతి ఒక్కరిని ఆయన ప్రత్యేకంగా చేశాడు, ప్రతి ఒక్కరిని ఆయన ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ద్వారా ఏదో ఒక విధంగా వారి ద్వారా ఏదో ఒక మేలులు జరిగించాలి, ఏదో ఒక విధంగా అద్భుత కార్యాలు చేయించాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని ఆయన ఎన్నుకుని ఆయనకి తగ్గట్టుగా ఆయన మాట వినేవారు, ఆయన చెప్పింది చేసేవారు కావాలి అని చెప్పి ఎదురు చూస్తున్నాడు కదా ఆయన. అక్కడ అదే చేశాడు. వారికి కావాల్సినవన్నీ సిద్ధపరిచిన తర్వాత వారిని అక్కడి నుంచి బయటికి రప్పించాడు. వారి కోసం అన్ని సిద్ధపరిచాడు. సిద్ధపరిచిన తర్వాత వారిని అక్కడి నుంచి బయటికి రప్పించాడు. చాలామంది ఈ లోకంలో ఏమంటారంటే, నిజంగా దేవుడు ఉన్నాడా? నిజంగా దేవుడు ఉంటే మమ్మల్ని ఆశీర్వదించమనండి దేవుడు ఉంటే మనల్ని అని అంటారు. దేవుడు ఉంటే ఆశీర్వదించమనండి అని అంటారు. అంటే దేవుడు ఇప్పుడు నీకు ఇక్కడికి వచ్చి నిజంగా ఇప్పుడు దేవుడు నేను ఇప్పుడు ఇక్కడ ఆశీర్వదిస్తే నువ్వు ఊరకనే పరలోకానికి వెళ్ళిపోదామనే? దేవుడు వచ్చి నేను ఇక్కడ ఆశీర్వదిస్తే నువ్వు నిజంగా ఊరకనే పరలోకానికి వెళ్ళిపోవాలనే? ఊరకనే వెళ్ళిపోవాలా? ఫ్రీగా టికెట్ కావాలా? చేయొచ్చు, ఆశీర్వదించి నిజంగా ఫ్రీగా తీసుకెళ్ళిపోవచ్చు, మాయలు మంత్రాలు చేసి తీసుకెళ్ళచ్చు. కానీ మన దేవుడు మాయలు చేసేవాడు కాదు, మంత్రాలు చేసేవాడు కాదు. ఆయన మాయలు మంత్రాలు చేసే దేవుడు కాదు. ఆయన నిజంగా ఈ లోకంలోకి వచ్చేటప్పుడు డైరెక్ట్గా మాయా మంత్రం వేసుకుని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయచ్చు. కానీ మరియ గర్భంలో నుంచి ఎందుకు వచ్చాడు? ఒక మానవుడు ఏ విధంగా దేవుడిని ఆరాధించవచ్చు, ఒక మానవుడు ఏ విధంగా దేవుడికి లోబడి జీవించవచ్చు, ఒక మానవుడు ఏ విధంగా దేవుడిని ఆరాధించి దేవుడి మార్గంలో నడుచుకోవచ్చు అనేది దాన్ని అందరికీ చూపించాలనే ఎగ్జాంపుల్గా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. మానవుడు కూడా దేవుడిని ఈ విధంగా ఆరాధించవచ్చు నాకు చెప్పి చూపించడం కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు కదా. వారిని బయటికి తీసుకొచ్చిన తర్వాత అదేవిధంగా వారిని బయటికి తీసుకొచ్చిన తర్వాత వారికి ఏం చేశాడంటే, పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను వారిని నడిపించాడు. పగలు ఏసీలు అవసరం లేదు ఇంక వాళ్ళకి. మేఘాల కింద చక్కగా చల్లటి నీడలో
వారు నడిపించాడు. ఎటువంటి ఎండ లేదు, ఎటువంటి వడగాలు లేవు, చక్కటి మేఘాల కింద చల్లగా నడిపించాడు వాళ్ళు. రాత్రులు చీకటి ఉంది, చీకట్లో నడవాలన్న భయం లేకుండా మంచి వెలుగుగా ఇచ్చి వారు నడిపించాడు. మంచిగా నడిపించుకుంటూ వెళ్ళాడు. ఆ విధంగా వారికి కావాల్సినవన్నీ ఇచ్చాడు. మన్నాను కురిపించాడు, బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు. వారికి కావాల్సినంతా ఇచ్చి వారు నడిపించుకుంటూ తీసుకెళ్ళాడు. నడిపించుకుంటూ తీసుకెళ్ళినప్పటికీ వారికి ఏమైంది? వాళ్ళు ఉన్నవారందరూ దేవుడికి ఇష్టంగా ఉన్నారా? లేదు. చూడండి, ఐదవ వచ్చిన చదివినారు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టంగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడి చాలా చూడండి, వాళ్ళు చాలా మంది, ఎక్కువ మంది ఎట్లా ఉన్నారంట? దేవునికి ఇష్టంగా లేదు, దేవునికి ఇష్టంగా లేరంట. బాప్తీసం తీసుకొని రక్షణ పొందిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ అందరూ, అవునా? మరి ఆయనకి ఇష్టలుగా మనం జీవిస్తున్నామా? ఆయనకి ఇష్టాలుగా మనం జీవిస్తున్నామా? మనకి ఇష్టం వచ్చినవి మనం చేసుకుంటా జీవిస్తున్నామా? ఆయనకి ఇష్టం వచ్చినవి మనం చేస్తున్నామా? మనకి ఇష్టం వచ్చినవి మనం చేసుకుని జీవిస్తున్నాం ఈ లోకంలో? మనకు ఇష్టం వచ్చినవి మనం చేసుకుంటా జీవిస్తున్నాం. మనకు కష్టం వస్తేనే ఆయన దగ్గరికి వెళ్తున్నాం కదా. మనకి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నాం, మనకు కష్టం వచ్చినప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఆయన వెతుకుతున్నాం. అవునా కదా? వాస్తవం కదా? చెప్పండి. నిజంగా జరుగుతుంది అదే. మాకు నిజంగా కష్టం వస్తేనే మేము దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి. అందరూ వాళ్ళే. మాకు కష్టం వస్తేనే దేవుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఇక్కడ అందరూ. ఆ విధంగా బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయన రక్షణ మార్గంలో నడుచుకుంటున్నప్పుడు మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం జీవించకూడదు, మనకి ఇష్టం వచ్చినవి మనం చేయకూడదు. ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి, ఆయనకి ఇష్టం వచ్చినవి మనం చేసుకుంటా ముందుకు సాగాలి. క్రైస్తవులం అయిన తర్వాత ఆయన రక్తంతో కడగబడిన తర్వాత మనం ఎట్లా ఉండాలంటే, ఈ లోకంలో ఏది సాధించినా, ఏది సంపాదించినా, ఏది మనకు వచ్చినా కానీ అది నాది అని అనుకోకూడదు. నాది కాదు అది. పౌలు అంటాడు, నేను లేను, నాది కాదు, నేను చచ్చాను అని చెప్తాడు. నాది ఏది కాదు, ఏదైనా కానీ దేవుడిచ్చిందే. ప్రభువా నువ్వు ఇచ్చిందే ప్రభువా అని చెప్పుకునే రీతిగా మనం ఉండాలి. నాది ఏదీ లేదు అక్కడ. కానీ ఈ రోజుల్లో ఎట్లున్నారంటే, ఏది వచ్చినా మనం చేయకపోయినా కానీ నేనే చేయించాను, నేనే చేసి పెట్టాను అనే రీతిగా మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటున్నారు కదా. అనే రీతిగా మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. నాది 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 అంతా నాదే. ఆయనదేముంది ఇంకా ఇంకా వాళ్ళు కూర్చొని చూస్తూ ఉన్నాడు. అమ్మో వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు ఎంత చేస్తున్నారా అని చెప్పి చూస్తూ ఉండేవాడు ఆయన. ఇక్కడ చేసేది, జరిగించేది మొత్తం ఆయనే. మనదంటూ ఏదీ లేదు, మనం ఏమీ చేయలేము. ఆయన నడిపిస్తున్నాడు, ఆయన చేస్తున్నాడు, ఆయన తీసుకెళ్తున్నాడు. చిన్న పిల్లలు కూడా నాది 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 అని. ఏందేదంటే ఎవరిదేదంటే నాది. అది చిన్న వయసులో నాది నాది అనుకుంటే పెద్ద అయ్యేకొంది కదా ఏమైపోతుందంటే స్వార్థం అయిపోతుంది. మనకి స్వార్థం అయిపోతుంది. ఆ విధంగా అందరూ కూడా నాది నాది, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు. నా ఇష్టం, మన ఇష్టంగానే జీవిస్తున్నారు. దేవునికి ఇష్టంగా జీవించట్లేదు. ఆ పండును కొయ్యొద్దు, తినొద్దు అన్నది దేవుడి ఇష్టం. అది కానీ ఏం చేశారు? కోసారు, తిన్నారు. ఎవరి ఇష్టం? సాతాను ఇష్టం. దేవుడికి ఇష్టం లేనిది ఏదైనా వ్యతిరేకంగా ఉన్నది ఎవరి ఇష్టం? అది సాతాను ఇష్టమే. దేవుడికి ఇష్టంగా ఎవ్వరూ ఏది చేయట్లేదు, ఇంత సాతానికి ఇష్టంగా చేసుకుంటున్నారు. తప్పిపోయిన కుమారుడు, నీకేం తక్కువ ఇక్కడ? ఏమైంది? చక్కగా చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు. ఇంతమంది నీ కింద ఉన్నప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళిపోతావు అంటే ఏమన్నాడు ఆయన? నా ఇష్టం. సాతాను ఆడిస్తున్నది. ఆ విధంగా ఆ రీతిగా అంతా సాతానికి ఇష్టంగా చేసుకుంటా వెళ్ళిపోతున్నాం మనం. సాతానికి ఇష్టంగా చేసుకుంటా జీవిస్తున్నాం మనం. సాతాను మార్గంలోనే వెళ్ళిపోవాలని అనుకుంటున్నావా? అదే రీతి కావాలా మనకి? అదే మార్గంలో నడవాలనుకుంటున్నారా? లేదు. మనం ఎప్పుడైనా కానీ మనకి గమ్యం తెలియకపోయినప్పటికీ ఆయన చూపించిన మార్గాన్ని వెళ్తే మనకు నెమ్మది ఉంటుంది, మనకు మనశ్శాంతి ఉంటుంది. ఎప్పటికైనా మనం చేయాల్సింది ఏంటంటే, మన ఇష్టం ఏది లేదు, నాది ఏదీ లేదు ఇక్కడ. ఏదైనా కానీ ప్రభా ఇది నీ చిత్తమే,
నా చిత్తం కాదయ్యా అని చెప్పి మనం చెప్పుకునేలాగా మనం ఉండాలి, ఒప్పుకోవాలి. నాది అనేది ఏది ఉండకూడదు. ప్రభు అంతా నీ చిత్తమే అని చెప్పుకునేటట్టుగా మనం ఉంటే, ఆయన చూపించిన మార్గాన్ని మనకు వెళ్తే మన హృదయాలకు మనకు నెమ్మది వస్తుంది. కాబట్టి సాయంత్రకాల రాత్రికాల సమయంలో మనం చేయాల్సింది ఏంటంటే, మనకి ఇష్టలుగా మనం జీవించడం కాదు, మనకి ఇష్టలుగా మనం ఉండటం కాదు, మనకి ఇష్టం వచ్చింది మనం చేయడం కాదు, దేవునికి ఇష్టం వచ్చింది చేసుకుంటా, దేవునికి ఇష్టలుగా మనం ఉంటా వెళ్తే ఆయన చూపించిన మార్గాన్ని మనం వెళ్తా ఉంటే ఆయన గొప్పగా ఆశీర్వదిస్తాడు, గొప్పగా ఆశీర్వదించి దీవించే దేవుడు. కాబట్టి రాత్రి కాల సమయంలో వాక్యం అందరూ అర్థమైంది కాబట్టి అందరూ చెప్పిన వాక్యం ప్రకారంగా ఒక ఇద్దరు ప్రార్థన చేయండి. చెప్పబడిన వాక్యం ప్రకారంగా ఒక ఇద్దరు ప్రార్థన చేయండి. ఏ రీతిగా మనం నడుచుకోవాలి, ఏ రీతిగా మనం ఇప్పుడు ఉన్నాము, ఇది కాదు మనం జీవించాల్సింది, ఇది ఇలా కాదు మనం ఉండాల్సింది, మన ఇష్టం ఏది లేదు ఇక్కడ. ఎంత బాప్తీసం తీసుకున్నప్పటికీ, ఎంత రక్షణ పొందినప్పటికీ, ఆయన రక్తంతో కడగబడినప్పటికీ కూడా మన ఇష్టలుగానే మన ఇష్టం వచ్చినట్టుగానే మనం జీవిస్తున్నాం. అవును ప్రభా, ఇశ్రాయేలు ప్రజలైతే ప్రభా అయ్యా ఎంతగానో ప్రభా అనేకమైన కష్టాలు పడుతున్నప్పుడు వాళ్ళు పూర్ణించి నీకు మొదలెట్టినప్పుడు ప్రభా అయ్యా మోషేను రప్పించి ప్రభా అంతగా సిద్ధపరిచి ప్రభా అయ్యా పాపం తెలియని ప్రదేశానికి పంపిస్తామని వాగ్దానం చేసినట్టు అయ్యా ఎన్నో అమృతాలు ప్రభావ కానీ ప్రభావ ఇంకా సంతృప్తి దొరుకుతూనే ఉన్నారు ప్రభావ. దేవుడి కష్టాన్ని చిన్న ఇబ్బందిని బయట వేసాడని ప్రభావ ఇంకా కూడా హృదయాల్లో మార్పు లేకుండా ప్రభావ అయ్యా మేము కూడా ప్రభావ ఎన్నో నాకు మేలు పొందినప్పటికీ ప్రభావ ఎన్నో వాక్యం ఇస్తున్నప్పటికీ ప్రభావ అయ్యా మా హృదయాలు మార్పు లేక ప్రభావ మీరు నామకాంత జీవితమే జీవిస్తున్నాము ప్రభావ. మా పట్ల కలిగిన ప్రణాళికలు వేరు ప్రభావ అయ్యా అయ్యా మా ఇష్టం నెరవేర్చుకుంటే ఈ సాతాను అవును ప్రభు, మనుషులు కూడా ప్రభు మాకు అవసరమైనంతసేపు మాకు సమయంలో ప్రభు అయ్యా సాతాను మాకు సాధారణ వరకు మమ్మల్ని వాడుకొని వదిలేస్తాడు ప్రభు. అలాంటి దేవుడు నీకు కాదు ప్రభు అయ్యా నీ ప్రేమ శాశ్వత కాలం మా ఎదురు ఏది ఆశించట్లేదు ప్రభా. ఏదో మేము ధనం ఇస్తున్నాం, డబ్బులు ఇస్తున్నాం, చందాలు ఇస్తున్నాం, కావాల్సిన అన్నీ ఇస్తున్నాం, కానీ నీకు ఇష్టంగా మేము జీవించట్లేదయ్యా. మేము చేయాల్సినవన్నీ చేస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, పలహారాలు పెట్టుకుంటున్నాం, భోజనాలు పెట్టుకుంటున్నాం, అన్నీ చేస్తున్నాం. నువ్వు అవి చేస్తే మాకు ఆశీర్వాదాలు దీవెనలు ఇస్తావు అనుకుంటున్నాం ప్రభా. మా పిచ్చి కాకపోతే తండ్రి, నీకు ఇష్టలుగా జీవించకుండా, నీకు ఇష్టమైనవి మేము చేయకుండా మేము ఎలా ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోగలుగుతాం తండ్రి. ఏదో పైరూపంలో మార్పులు కాదు కానీ నిజమైన రక్షకుడు అతని మారు నీ రక్తంతో కడగబడిన సహాయం చేయండి అయ్యా. నీకు లోబడి ప్రభు ఎక్కడ కూడా మేము కష్టం వచ్చినప్పుడే సరిపోతున్నాము అయ్యా. అవును ప్రభా, నువ్వు మా ఇష్టానుసారమైన జీవితాలు మేము జీవించుకున్నాము. చోటిచ్చేవారుగా కాకపోతే సామానికి లోబడేవారుగా కాకపోతే మా ఇష్టాలు నెరవేర్చుకునేవారుగా కాకపోతే కొంచెం కూడా ప్రభావ ఇంకో మేము ఎక్కడ హెచ్చించుకోరుగా ప్రభావ నీ నామానికి కనుక మహిమ ప్రభావం చేసుకున్న సమాజం తండ్రి. అలా ప్రభావ రేచి మాకు కూడా జ్ఞాపకం అయ్యా బిడ్డకి చేసిన గొప్ప కార్యములు బట్టి ఎవరు చేయగలరు ప్రభావ. అవి ఎంత గొప్ప కార్యము ప్రభావ క్షేమంగా వెళ్ళింది ప్రభావ.
చక్కగా ఆపరేషన్ సక్సెస్ అవి తిరిగి వచ్చినందుకు నీకు వందనాలు. అనేకమైన శోధన పెట్టినప్పుడు ఆ శోధన నుంచి కూడా విడిపించి మంచి ఆరోగ్యవంతురాలుగా ఇంటికి నాకు నడిపించినందుకు నీకు వందనాలు. నువ్వు ఎప్పుడు నాకు అన్ని గొప్ప కార్యములు చేసే దేవుడు ప్రభా. ఎందుకంటే ఈ సన్నిధి బెదిరిస్తా కోనేటివలే ప్రభా. అనేక మంది స్వస్థతలు పొందుతున్నారు ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో ఆ బిడ్డను కూడా మీరు గుర్తి స్వస్థపరచండి ప్రభా. అవును ప్రభా, ఆ బిడ్డకి ఎన్నడూ కూడా దృష్టిలో ఆ బిడ్డను కొనగా ప్రభా. నీకు పోవచ్చండి ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో మీరు హాస్పిటల్లోకి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది ఏ ఇబ్బందులతో వచ్చాని తెలిసిన దేవుడు ప్రభా. ఐగుప్తు రోజు వ్యక్తి చాకులు చూసిన దేవుడు చూసే దేవుడు ప్రభా. రాత్రికాల సమయంలో ఉన్న ప్రతి బిడ్డ హృదయాన్ని చూస్తున్న దేవుడు. ప్రతి హృదయాన్ని మీరు చూసి ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభావ మనం పెట్టుకున్న విధంగా ప్రతిఫలం దయచేయమని చెప్పిన వాక్యం కూడా మా హృదయంలో భద్రపరచుకొని ప్రభా. వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయాలి. అడిగి ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. త్వరగా లోపల ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన త్వరగా చేయాలి. ఒకటి చేయాలి. చాలా సమయం అయిపోయింది. చేయాలి. త్వరగా ప్రార్థన చేయాలి. ఒకటి చేయండి. చేయండి, ప్రార్థన చేయండి. ప్రేమమైన స్తోత్రాలు స్తోత్రాలు. అవును తండ్రి. మురిగినప్పుడు వారు మొరపెట్టినప్పుడు నా ప్రభావ నీవు వారిని నా ప్రభావం నాయన ఐగుప్తు చెర నుంచి విడుదల ఎర్ర సముద్రంలో నా తండ్రి నేల మీద నడిపించారు. ఆయా నా తండ్రి ఆ ఎడారి ప్రాంతంలో నా తండ్రి పక్కన మేఘస్తంభం నా తండ్రి అయినప్పటికీ నా ప్రభు వారు నాయన నా తండ్రి నీకు కృతజ్ఞత లేకుండా అయ్యా కొంచెం నా జీవితంలో కూడా నా ప్రభావ నాయన ఐగుప్తు లాంటి సేవల నుంచి నా తండ్రి నాయన సొనుగుడు గొనుగుడు మా పెద్దల వల్ల అయ్యా వారందరూ నా ప్రభావ నాయన ఆ మేఘం కింద నా తండ్రి ఎర్ర సముద్రంలో నా తండ్రి అయ్యా మారుమనసు రక్షణ కలిగి ఉన్నారు. కానీ నా ప్రభావ నా తండ్రి అయ్యా నీ క్రియల వారిలో లేవు నా ప్రభావ. మీరు కూడా నా ప్రభావ నాయన మనుషులైతే మమ్మల్ని నా తండ్రి మా దగ్గర బలం ఉన్నప్పుడు నా తండ్రి సారం ఉన్నంత వరకే మాతో ఉంటున్నారు. సాతానులు కూడా అంతే నా ప్రభావ. చేస్తున్న ప్రార్థనలు అందరూ ఏకీభవించండి. శక్తిని బలాన్ని ఉన్నంత వరకు చేస్తుంది నా ప్రభావ. అయ్యా దాన్ని గుర్తించి మేము జీవించబెట్టి మాకు సహాయం చేయండి. ఏదైనా తోటలో నా తండ్రి నాయన అయ్యా దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుని సాధారణ ఇష్టాన్ని నెరవేర్చారు. మీరు కూడా నా ప్రభావ సాధారణ ఇష్టాన్ని నెరవేర్చే వారు ఉంటున్నాం. కానీ మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తలు మమ్మల్ని గ్రహిస్తున్న దేవుడు నా తండ్రి చిత్తాన్ని మీరు నెరవేర్చలేకపోతున్నాం. అయా క్షణికమైన కోరికలతో నా ప్రభావ అయా తాత్కాలిక ఆనందానికి లోబడిన ప్రభావ లోకంలో పాక్షంలో పడిపోతున్నాం. అయా దైవ లాంటి స్థితి నుంచి మాకు విడుదల దయచేయండి. దాసు చెప్పిన రీతిగా మా హృదయంలో అందరినీ నీ భాగ్యసరిగా జీవించేటట్టు మాకు సహాయం చేయండి నా ప్రభావ. అయా నా తండ్రి సంపూర్ణ మాంటి వాడు బాబాయిని కూడా మీరు జ్ఞాపకం చేస్తున్నాను. తను ఎంత దూరంతో నా తండ్రి మరి అయినా అయా బలహీనగా ఉండి నా ప్రభావ మరి హాస్పిటల్లో జాయిన్ మీరు అవిడని రాత్రి కూర్చోడానికి కాదండి మనం ఇక్కడికి వస్తుంది. ఏకమించి ప్రార్థన చేయండి. చేస్తున్న ప్రార్థనలకి నోరు తెలిసి ప్రార్థన చేయండి. ఏకీభవించండి ప్రార్థనలో. స్థలాన్ని మీరు మన్నించండి. మన్నించున్నప్పుడు నా ప్రభావ ఎలాంటి నా తండ్రి శిక్షకులు కానీ నా తండ్రి ఎలాంటి కేటుకాలు కానీ నా తండ్రి ఏమీ ఉండవుగా నా ప్రభా. అవన్నీ నీ పరిశుద్ధ అగ్నిలో కాల్చిపోయి పడిపోతాయి నా ప్రభా. అలాంటి అగ్ని మన్నించే వారిగా నా తండ్రి నేను ప్రతినైనా గురువారం రెండో గురువారం నాలుగో గురువారం ప్రార్థన చేస్తున్నప్పుడు నా తండ్రి ఇరవై నిత్యం నా తండ్రి నీ అగ్ని మధ్యలో సహాయం చేయండి. ఈ రాత్రి వేళ నా ప్రభు నా తండ్రి నేను చేసిన ప్రార్థన మీరు ఆలోచించున్నారని
మీరు చేసిన ప్రశ్న మీరు ఆలోచించడం ప్రశ్నలు దయచేస్తాను జరుగుతున్నాను ఆయన రేచులు కానీ కూడా మీరు నా ప్రభు ఆ బిడ్డ నా తండ్రి నాయన మరి ఈ లోకంలో నా ప్రభు నడవాలంటే నా తండ్రి నాయన మాకు కాళ్ళు సరిగా ఉంటుంది కానీ నా ప్రభు ఇస్రాయేల్ అయితే ఆరణ మార్గంలో నడిచినప్పుడు నా తండ్రి కాళ్ళు నా తండ్రి ఎక్కడ అడ్డుకోలేదు కానీ నా ప్రభు మేము తినే ఆహారంలో నా తండ్రి మా రోడ్ల వల్ల నా ప్రభు నా తండ్రి అనేకమైన రోగాలు ఉన్న నా తండ్రి నాయన అయా వచ్చినప్పుడు మీరు స్వస్థపరుస్తున్న ఆవిడ విషయంలో కూడా మీరు గొప్ప కార్యాన్ని జరిగించండి సాధన ఆటంకాలను వాటి మీద అపజయమిచ్చిన నా ప్రభు నాయన ప్రార్థన అంగీకరించమని మా పేరు మా రక్షకుడు నామం అడిగి పెట్టుకుంటున్నాం పర్లోకమందున మా తండ్రి మేము పరిశుద్ధపరచకుండా రాజ్యపరచుగా ఈ చిత్తం పర్లోకమందు నెరవేర్చినట్టు భూమిలో నెరవేరగా ఆహారం క్షమించు రాజ్యం శక్తి మహిమ నిరంతరం మీరే నా తండ్రి. ఆమేన్.